కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, పూజ ఏ సమయంలో చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. నవంబర్ 4వ తేదీ మంగళవారం రోజున పౌర్ణమి గడియలు రాత్రి 9:30 ప్రారంభమై నవంబర్ 5వ తేదీ బుధవారం రాత్రి 7:13 వరకు పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయండి. మనకి సూర్యోదయంతో పౌర్ణమి గడియలు నవంబర్ 5వ తేదీ బుధవారం రోజున కాబట్టి నవంబర్ 5వ తేదీ బుధవారం రోజునే కార్తీక పౌర్ణమి పండుగనైతే జరుపుకోవాలండి. అలాగే ఈ రోజున నదీ స్నానం చేయుటకు, సత్యనారాయణ వ్రతాలు, కేదార నోములు, 365 ఒత్తులు వెలిగించుకోవడానికి, పూజ చేయుటకు శుభ సమయాలు ఏమిటో ఇప్పుడైతే చూద్దాము. నవంబర్ 5వ తేదీ బుధవారం రోజున ఉదయం 4:11 నుంచి 5:40 లోపలైతే శుభగడియలు ఉన్నాయండి. ఆ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల కూడా శుభగడియలు ఉన్నాయండి. ఆ సమయంలో కూడా కుదరని వారు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:20 లోపల కూడా శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయాల్లో సత్యనారాయణ వ్రతాలు, కేదార నోములు, 365 ఒత్తులు వెలిగించుకోవడం, నదీ స్నానం చేయడము, స్వామివారికి అభిషేకం చేయించుకోవడం, పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చండి. అలాగే కొంతమంది రోజంతా అక్కడ ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు 365 ఒత్తులు అనేది వెలిగిస్తూ ఉంటారు. అలాగే కేదార నోములు కూడా కొంతమంది సాయంత్రం పూట అనేది చేసుకుంటూ ఉంటారండి. కాబట్టి సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం 4:10 నుంచి రాత్రి 7:12 లోపల అయితే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కేదార నోములు నోచుకోవచ్చు. అలాగే పౌర్ణమి గడియలు వెళ్లే లోపలే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, 365 ఒత్తులు వెలిగించుకోవటం, వ్రతాలు నోములు చేసుకోవటం ఇవన్నీ కూడా పౌర్ణమి గడియలు మనకి సాయంత్రము 7:13 లోపలే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పౌర్ణమి గడి వెళ్లే లోపలే ముగించుకోండి. అలాగే